మొదటగా ప్రభాస్ని హీరోగా పరిచయం చేసింది మీరే. ఇప్పుడు ఆయన ఒక పాన్ ఇండియా స్టార్గా ఉన్నారు అంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఐఎమ్ వెరీ హ్యాపీ. సి ఇప్పుడు ప్రభాస్ని అంతకుముందు ఒక వేరే హీరో అనుకున్నాం. ఆయన డేట్స్ ఇస్తానని చెప్పేసి ఒక 6 months ముందల నుంచి చెప్తూ లాస్ట్ మినిట్ కాకపోతే ఇంకా లాభం లేదని కొత్త వాళ్ళకని వెళ్ళాం. దాదాపు 1000 మందిని చూసాం. పేపర్లో యాడ్ ఇచ్చి రకరకాలుగా అందరినీ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడున్న ఒక టాప్ హీరో కూడా అప్పుడు ఇంకా స్టార్ట్ కాల. ఇప్పుడున్న టాప్ ప్రభాస్ లాగా అంత టాప్లో ఉన్న హీరో కూడా సో వీళ్ళ అని కూడా ఆలోచన చేసాం. చివరికి ఆ రోజు ఆ క్యారెక్టర్కి దీనికి ఈయనైతే బెటర్ అని ఒకరు సజెస్ట్ చేయటం వల్ల అటు ప్రభాస్తో వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సరిపోయాడు. అది కూడా తను కూడా ఫస్ట్ వాళ్ళ బ్యానర్లోనే చేయాలనుకున్నారు. బట్ మనకి వరుసగా ఇది ఉండటం, మీరు వచ్చి చేయటం మాకు సంతోషంగా ఉందని మన కృష్ణరాజు గారు చెప్పడం. నేను యాక్చువల్గా ఎందుకంటే వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్సే కదా, వాళ్ళు దే కెన్ లాంచ్. బట్ ఎవరైనా సొంత లాంచ్ కన్నా కూడా బయట ప్రొడ్యూసర్ వచ్చేస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. సొంతం చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ అబ్బాయిని ప్రమోట్ చేసుకున్నారు అని అంటారు. అలా కాకుండా ఎవరైనా అదే కోరుకుంటారు. సో అలా నాకు ఆ అదృష్టం కలిగిందని నేను భావిస్తున్నాను. సో నాకు ఏంటంటే కలిగింది కాబట్టి అది లక్కీగా సినిమా కూడా హిట్ అయింది. ఫస్ట్ సినిమా 100 days ఆడింది. అది ధూళిపేట మీద వెళ్ళింది సబ్జెక్ట్. ఇక తెలంగాణలో చాలా బాగా ఆడింది. హైదరాబాద్లో నాకు ఓవర్ఫ్లోస్ కూడా వచ్చినాయి. ఆంధ్రాలో కొంచెం ధూళిపేట అనేది కొంచెం ఇది కాకుండా కొన్ని ఏరియాల్లో యావరేజ్గా అలా వచ్చింది. అండ్ మీరు ఆ టైంలో జాతకం కూడా చూపించారు. నాకు ఒక అలవాటు, ఎందుకంటే నేను గురువులను నమ్ముతాను. ప్రతి ఒక్కరితో ఎవరితో అయినా చేసేటప్పుడు అతనితో మనకి ఎలా సెట్ అవుద్ది అనే దానికోసం చూపిస్తాను. చూపించినప్పుడు బాగుంటుందని గురువుగారు చెప్పారు. మా గురువుగారు జనరల్గా ఆయన సాక్షాత్ ఈశ్వరుడే, శివానందమూర్తి గారు. శివానందమూర్తి గారు అంటే ఎంటైర్ ఆర్ఎస్ఎస్కి ఇవాళ ఈవెన్ మోడీ గారికి కూడా ప్రైమ్ మినిస్టర్ గారు అవటానికి ఆయన వెళ్ళి పూజలు చేసి ఆయన చనిపోయే ముందర కూడా మోడీ గారు కూడా ఫోన్ చేశారు. అటువంటి వ్యక్తి ఈ సినిమాకి ఆయనే చెప్పారు, ఆయనే ముహూర్తం పెట్టించారు, ఆయనే చేయమని చెప్పారు. నాకు వర్షాకాలం మళ్ళీ ఎలా ఉంటుంది, ఏం కాదు నీకు మంచి సక్సెస్ వస్తుంది, నీకు కంఫర్టబుల్గా ఉంటావు అని ఆయనే ముహూర్తం పెట్టి సినిమా ఓపెనింగ్ కూడా సోమవారం రిలీజ్ చేసాం. అది మ్యాట్నీతో. ఎవరన్నా సినిమా శుక్రవారం చేస్తాం, గురువారం. ఆయన ముహూర్తం పెట్టాడని శివరాత్రి రోజు ఆయన పెట్టమన్నాడు. లక్కీగా ప్రభాస్ కూడా శివభక్తుడు, నేను శివభక్తుడిని. సినిమా పేరు కూడా ఈశ్వర్. సో అన్నీ కలిసి వచ్చినాయి. అప్పుడే చెప్పాడు ఆయన, నాకు చూపించిన జాతకం చూసినా అని చెప్పాడు, మంచి హీరో అవుతాడు అని చెప్పాడు. అన్నీ కలిసి వచ్చినాయి. కలిసి వచ్చినప్పుడు అది ఎవరి గొప్ప ఎవరి తక్కువ అనేది కాదు. మనకి నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే నేను ఇంట్రడ్యూస్ ఈవీవి సత్యనారాయణ గారిని నేనే ఇంట్రడ్యూస్ చేశాను. బేసిక్గా అలా తీసుకుంటే అందరూ దీంట్లోనికి వెళ్ళిపోయాను. సో రమణ గోగుల్ గారిని మ్యూజిక్ డైరెక్టర్ మేము ఇంట్రడ్యూస్ చేసాం. సో ఆ రకంగా హ్యాపీ, సంతోషం. అలాగే రాజమౌళి గారి డైరెక్షన్లో ప్రభాస్ గారిని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి మీరు అనుకున్నారు. అది కూడా సింహాద్రి సినిమా చేయాలని అనుకున్నారు. అది ఏంటంటే చంటి అని నా ఫ్రెండ్ ఉన్నారు, అడ్డాల చంటి గారు. ఆయన సినిమా చేద్దాం అని చెప్పి రాజమౌళి గారికి మన సినిమా అప్పుడు షూటింగ్కి వచ్చారు. ఆయన సెట్కి వచ్చి చూసి వెళ్ళాడు ఆయన. అంటే తను తీసుకొచ్చారు, నేను అనుకోలే, నేను కాదు, అది అబద్ధం మాట. చంటి తీసుకొచ్చి మన సెట్లో చూసి అన్నీ చూసుకొని వెళ్ళారు. సో అది మేబీ దాన్ని అలా అనుకొని ఉండొచ్చు కానీ బట్ అది కరెక్ట్ కాదు. నేను